హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ క్లాసులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా మనం ఈరోజు 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి క్లాసెస్ అనేవి చూడడం జరుగుతుంది. సో లాస్ట్ వీడియోలో మనము 3rd క్లాస్ 4th క్లాస్ సంబంధించి ఈవీఎస్ వీడియోనే చేసాము. ఎవరైతే ఆ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు. సో అందులో భాగంగానే మనం ఈరోజు 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి మొత్తం 16 లెసన్స్ ఉండడం జరిగింది. అందులో మనము పార్ట్ 1 పార్ట్ 2 అంటే 8 లెసన్స్ ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మనం మరొక 8 లెసన్స్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్గా అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ వీడియోలో మనం పార్ట్ 1ని, నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2ని చూడడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు ఏదైతే మన క్లాసెస్ ఉన్నాయో అవి మీకు కంప్లీట్గా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం 10th క్లాస్ వరకు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఫర్దర్ వీడియోస్ అనేది చూడడం కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఈరోజు మనము ఈవీఎస్ సంబంధించి 5th క్లాస్ ఫస్ట్ లెసన్ జంతువులు మన జీవన విధానం సంబంధించి చూసుకుంటే, ఫస్ట్ లెసన్లో మన అవసరాలు జంతువులను మచ్చిక చేసుకోవడంలో పాయింట్స్. మన పూర్వీకులు అడవుల్లో నివసించేవారు. మొదట్లో జంతువులు దుంపలు వారి ప్రధాన ఆహారం. తర్వాత కాలంలో పంటలు పండించడంతో పాటు అనేక రకాల పనులు చేశారు. ఆ క్రమంలో వారు ఆహారం, రక్షణ, రవాణా కోసం కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నారు. వాటి సంతానమే ఇప్పుడు మనతో నివసించేటువంటి జంతువులను నాటి నుంచి నేటి వరకు మానవులు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆవు గేదె పాలను ఆహారంగా ఉపయోగించుకుంటున్నారు. ఎడ్లు, దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఇతర జంతువులను కూడా మన అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఒంటెలు ఎక్కువగా రాజస్థాన్లో ఉంటాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఎడారి ఇసుకలో నడవడం చాలా కష్టం. అక్కడి వారు ఒంటెలపై ప్రయాణం చేస్తుంటారు. రాజస్థాన్లోని కొందరు జీవనం కోసం ఇతర ప్రాంతాలకు ఒంటెలను తీసుకుని వచ్చి పిల్లలను ఎక్కించి తిప్పుతుంటారు. ఇలా విహరించిన పిల్లల నుంచి తీసుకున్న డబ్బులతో వారు జీవనాన్ని కొనసాగిస్తుంటారు. గొర్రెల కాపరులు ఏదైతే గుడ్డలో చద్దిమూట పెట్టుకొని వెళ్ళి అన్నాన్ని మధ్యాహ్నం వేళలో తింటుంటారు. కుక్కను కూడా ఆహారం పెడుతుంటారు. నడవలేని గొర్రెలను వాళ్ళు ఎత్తుకొని నడిపిస్తూ ఉంటారు. కొండలు గుట్టల్లో పాటు తమ భూమిలోను, కౌలు తీసుకున్న భూముల్లోనూ గొర్రెలను మేపుతుంటారు. వేసవిలో మేత దొరకని కాలంలో సుమారు 5 నెలలు గొర్రెల మందలతో పాటు ఇతర ప్రాంతాలకు 10 మంది వరకు గుంపుగా వెళ్తారు. వారు సామాగ్రిని మోయడానికి గాడిదను తీసుకెళ్తుంటారు. ఇక్కడ ఏదైతే మేత దొరికితే అక్కడే ఉంటారు, ఎక్కడైతే మేత. నెక్స్ట్, సాధారణంగా వాగులు, ఏటి ఒడ్డున పచ్చిక లభిస్తుంది. కొన్నిసార్లు గొర్రెలపై చిరుతపుళ్ళు, తోడేళ్ళు వంటి వాటివి దాడి చేస్తూ ఉంటాయి. కుక్కలు కొంతవరకు వాటిని కాపాడుతుంటాయి. రాత్రి వేళల్లో పాముల భయం ఉంటుంది. కొందరు రైతులు రాత్రి వేళల్లో గొర్రెలను తమ పొలంలో ఉంచుకుంటూ ఉంటారు. ఇలా గొర్రెల గుంపులు వారి పొలంలో ఉన్నప్పుడు వాటి పెంట ఏదైతే ఉందో అది పొలంలో ఎరువుగా ఉపయోగపడుతుంది. గొర్రెల కాపరులకు రైతులు డబ్బులు, బియ్యం, కూరగాయలు ఇస్తుంటారు. ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు. గొర్రెలు కాసేవారు తోలు చెప్పులు, ఊలు గొంగలి, కర్ర, మంచినీటి బుర్ర వాటితో పాటు తీసుకుంటూ ఉంటారు. నెలల తరబడి భార్య పిల్లలను దూరంగా ఉన్నప్పుడు వారు క్షేమ సమాచారం తెలుసుకోవడానికి అతనికి తెలిసేది కాదు. ఒకసారి ఇలా వెళ్ళినప్పుడే వాళ్ళు నాన్న చనిపోయిన సంగతి కూడా తెలియలేదు. ఏదైతే వాళ్ళ గొర్రెల కాపలికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రైతు మిత్రుడు. కొన్ని చిన్న ప్రాణులు కూడా రైతులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. వానపాము వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటుంది. ఇది విసర్జించేటువంటి పదార్థం భూమికి బలాన్ని ఇస్తుంది. దీనివల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి అందిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. కానీ పురుగుల మందులు వాడడం వల్ల ఇవి చనిపోతున్నాయి. నెక్స్ట్, మరొక రైతు మిత్రు సాలెపురుగు.
ఉదర భాగంలో ఉండేటువంటి గ్రంథుల నుంచి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. పంటలకు హాని చేసేటువంటి పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. చిక్కుకున్నటువంటి వాటిని తింటుంది. ఈ విధంగా పంటలను చీడపురుగుల నుంచి కాపాడుతుంది. పురుగుల మందులు చల్లడం వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి. నెక్స్ట్ చీమ పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతుంటుంది. మొక్కలపై ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటుంది. ఈ విధంగా రైతులకు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా తమ వంతు సహాయం చేస్తుంది. మరొకటి పాము పంట పొలాల్లో ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసినటువంటి ఎనుకల్ని తిని రైతులకు మేలు చేస్తుంది. చాలామంది పామును చూడగానే భయం వేస్తుంది, కనబడితే చంపవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్రపు రక్తపెంజర జాతి చెందిన వాటికి మాత్రమే విషం ఉంటుంది. మిగిలిన వాటికి విషం ఉండదు. వీటికి నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపెంజర వీటికి మాత్రమే విషం ఉంటుంది. ఏదైనా విషసర్పం కరిచినప్పుడు మంత్రాలకు బదులుగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వీటిని హాని తలపెడితే ఆత్మరక్షణ కోసం కరుస్తాయి. ఇవి కూడా రైతులకు నేస్తాలే. నెక్స్ట్ టైకోగ్రామా ఇది జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించడం జరిగింది. దీని జీవితకాలం వారం రోజులు మాత్రమే. పాడు చేసేటువంటి పంట పురుగులను, గుడ్లను నాశనం చేస్తుంది. రైతులకు తమ వంతుగా మేలు చేస్తుంది. ఇది రైతు మిత్రులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ జంతువుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చూద్దాం. మనకు పాలు, గుడ్లు, మాంసం, చర్మం లాంటివంటి జంతువుల నుండి లభిస్తాయి. జంతువులు రవాణాకు కూడా ఉపయోగపడతాయి. గిరిజనులు అడవులలో రాలిన నెమలి ఈకలతో విసనకర్రను తయారు చేసి సంతలో అమ్ముతుంటారు. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ఇంకా జంతువుల నుంచి ఎన్నో ఉత్పత్తులు లభిస్తుంటాయి. జంతువుల అవసరాలు, బాధలు మనకు గాలి, నీరు, ఆహారం, దుస్తులు, నివాసం మొదలగునవి అవసరం. వీటితో పాటే కలిసి జీవించడం, ప్రేమ, కరుణ, దయ, ఆదరణ వంటివి కూడా అతి ముఖ్యమైనవి. ఇవన్నీ జంతువులకు కూడా అవసరమే. జంతువులను హింసించడం, వాటిని బాధించడం సరైన పద్ధతి కాదు. బుట్టలోని పాము చూద్దాం. బుట్టలోని పాము యొక్క ఆవేదన ఏంటంటే పామును పట్టి బుట్టలో బంధిస్తారు. అది ఆహారం లేక అలమటిస్తుంటుంది. వాస్తవంగా అది పాలు తాగదు, కానీ యజమాని దానికోసం నోరు తెరిచి పాలు పోస్తుంటారు. అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బాధిస్తుంటుంది. నెక్స్ట్ పంజరంలో చిలుక ఆకాశంలో చెట్లపైన స్వేచ్ఛగా విహరించేటువంటి దీనిని జాతకాల కోసం పంజరాల్లో బంధిస్తూ ఉంటారు. దానికి ఆ పంజరం నుంచి బయటకు పడి గాలిలో హాయిగా ఎగరాలని ఉంటుంది. దంతాల కోసం ఏనుగుల్ని, చర్మం కోసం పులుల్ని, జింక, పాము మొదలగు జంతువులను చంపుతుంటారు. ఈ కారణంతో అటవీ జంతువులను, పక్షులను వేటాడుతున్నారు, బాధిస్తున్నారు, తింటున్నారు కూడా. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారం పులి, ఏనుగు, నెమలి మొదలైన అటవీ జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971 షెడ్యూల్ 1 ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. తగ్గుతున్న జంతు జనాభా. భూమిపై అసలు మనుషులనేవారు లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుండేడంట. భూమిపై అసలు మనుషులు లేనప్పుడు అది ప్రకృతి సహజమే. కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి అంతరించిపోతుంది. పులి మన జాతీయ జంతువు. భారత్తో పాటు బంగ్లాదేశ్లో కూడా ఎక్కువ కనిపించేటువంటి పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులుల వేల సంఖ్యలో అడవుల్లో ఉండే. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. పులులతో పాటు బట్టమేక పక్షి, కులవి కోడి, పుంగునూరు ఆవులు సంఖ్య రోజుకి తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించేటువంటి విషయం. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే అవి అంతరించిపోవడం ఖాయం. నెక్స్ట్ రాబందు. చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. ఇది 2 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ జాతి కనిపించడం లేదు. మీ ప్రాంతంలో దీన్ని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించింది. విషయం, ₹2,00,000 బహుమతి
అందించడం అనేది విశేషం. నెక్స్ట్ జీవవైద్యం. జీవవైద్యం అంటే భూమిపై రకరకాల జంతు జాతులకు అనగా చెట్లు, జంతువులు, పక్షులు, కీటకాలు, చేపలు మొదలగు వాటి ఆవాసం అన్ని జీవులకు సమర్థవంతంగా ఆహారం, నీరు ప్రకృతి ఇచ్చింది. జంతువులు ఏ రోజుకి ఆ రోజు తమకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాయి. అంతకన్నా ఎక్కువ ప్రకృతి నుంచి ఆశించవు. కానీ మనిషి కావలసిన దానికంటే ఎక్కువ కూడబెట్టుకున్నాడనుకుంటున్నాడు. అందరికీ సమానం అని కాకుండా అంతా నాకే కావాలని అనుకుంటుంటాడు. ప్రకృతి సంపదలో తానే ఇప్పుడే అనుభవించాలని అత్యాశ పడుతూ అంతా నాదే అనేటువంటి ఆధిపత్యం చలాయిస్తుంటాడు. కోరికలు, అత్యాశలు జీవితాన్ని దుఃఖమయం చేస్తాయని గౌతమ బుద్ధుడు ప్రబోధించాడు. ఈ భూమిపై ప్రకృతి వనరులను అనుభవించేటువంటి హక్కు అన్ని జీవులకు సమానంగా ఉంది. పురుగుల మందులు, ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి రసాయన పదార్థాలు నీటిలో, నదుల్లో కలవడం వల్ల చాలా నీటి జంతువులు నశించిపోతున్నాయి. మానవుడు సృష్టించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పక్షులు, జంతువులు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. మనం పారేసినటువంటి ప్లాస్టిక్ సంచులు తిని పశువులు చనిపోతున్నాయి. ఈ కాలుష్యం అంతటికి కారణం కేవలం మానవుడే. నెక్స్ట్ జీవవైద్యం. మనం చేయవలసినటువంటి పనులు: పాఠశాలలో, ఇంటి ఆవరణలో చెట్లను పెంచాలి. అడవిలో చెట్లు నరకకుండా చూడాలి. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులపై, పక్షులపై కరుణ, దయ, వాత్సల్యాన్ని చూపాలి. ఆహారం ఇవ్వాలి. చేపలు, వివిధ రకాలైనటువంటి జంతువులను నిలయమైనటువంటి చెరువులు, నదులు, జలాశయాలను కలుషితం చేయరాదు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్థ పదార్థాలు మొదలగునవి వీటి నీటి వనరుల్లో వేసి వాటిని నీటిలో ఉన్నటువంటి ప్రాణాలను వినాశనానికి కారణాలు కాకూడదు. క్రిమి సంహారక మందులు, పెట్రోలు, బొగ్గు మొదలగు ఇంధనాలను విచక్షణ రహితంగా వాడి పర్యావరణాన్ని కలుషితం చేయరాదు. ఇతర ప్రాణులకు, జీవజాలానికి ముప్పు తెచ్చే ఇలాంటి పనులు చేయరాదు. జంతువులు సహజ ఆవరణాలను, గ్రామాలు, నగరాలు అభివృద్ధి పేరిట ధ్వంసం చేయరాదు. వీలుంటే వీటి బతకడానికి సహాయపడాలి. పాఠశాలల్లో జంతు సంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలి. జంతు ప్రపంచం ఆల్బమ్ను తయారు చేయాలి. వన్యప్రాణులను వేటాడడం నిషేధం. జంతువులపై, పక్షులపై దయా, కరుణ చూపాలని, వాటికి ఆహారం, నీళ్లు అందజేయాలని అందరికీ తెలిసేలా ఒక పోస్టర్ను తయారు చేసి మీ పాఠశాలలో, బయట, గ్రామంలో, ముఖ్యమైన స్థలాల్లో అతికించాలి. ఇది జీవవైద్యానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వ్యవసాయం, పంటలు. వ్యవసాయం అంటే పంటలు పండించడం అని తెలుసు. కానీ వ్యవసాయంలో భూమిని దున్ని సిద్ధం చేయడం నుంచి పంట పండించి ధాన్యం చేతికి వచ్చేంత వరకు చాలామంది మనుషులు ఎన్నో రకాల పనిముట్లు, నీటి వసతులు అవసరమవుతాయి. రైతులు శ్రమించి వ్యవసాయం చేయడం ద్వారా ఆహార ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, పత్తి, జనుము మొదలైన అనేక రకాలైన పంటలు పండిస్తుంటారు. రైతులు పంటలు పండించడం వల్ల మనందరికీ ఆహారం లభిస్తుంది. ఆహారం కోసం గ్రామాలు, పట్టణాల్లోని వాళ్ళందరూ రైతులపైనే ఆధారపడి ఉంటారు. గ్రామాల్లోని రైతులు పంటలు పండించి పట్టణాలకు పంపించడం వల్ల పట్టణాల్లోని వాళ్ళు తమకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలను పొందుతున్నారు. గ్రామాల్లోని వారు తమ పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే పట్టణాల్లోని వాళ్ళందరికీ తినడానికి ఆహారం లభించదు. మనం తినే ఆహారం వెనుక ఎంతోమంది కృషి ఉంది. వారి కృషిని తెలుసుకోవాలనుకుంటే దగ్గరలోని వ్యవసాయం చేసే వారిని లేదా రైతుల దగ్గరకు వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి. వ్యవసాయం పనిముట్లు. వ్యవసాయంలో పనిముట్లు చాలా ముఖ్యమైనవి. వ్యవసాయంలో ఉపయోగించినటువంటి కొన్ని పనిముట్లు, యంత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, చూడండి. నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రం, పంట నూర్పిడి తీసేటువంటి యంత్రం, కలుపు తీసేటువంటి యంత్రం. నెక్స్ట్ గడ్డపార. గతంలో నాగలితో పొలం దున్నేవారు, ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. వరి నాటు యంత్రం, కలుపు తీసేటువంటి యంత్రం, పంట నూర్పిడి యంత్రాలు వాటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా పనులు తొందరగా పూర్తి అవుతున్నాయి. కూలీల అవసరం కూడా తగ్గింది. నెక్స్ట్ విత్తనాలు. వ్యవసాయం చేయాలంటే విత్తనాలు కాబట్టి ఫస్ట్ విత్తనాలకు సంబంధించి మార్కెట్లో కొన్ని కంపెనీలు నాసిరకం విత్తనాలను అమ్మి మోసం చేస్తున్నారు. ఇవి ఏనాటికి మొలకెత్తవు.
మొలకెత్తిన పంట పెరుగుతుంది కానీ గింజలు రావు. ఒక్కోసారి నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి రాకపోక రైతులు నష్టపోతున్నారు. గతంలో రైతులు తాము వేసిన పంట నుండి కొన్ని వేలు రకాల గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరుచుకునేవారు. కానీ ప్రస్తుతం కాలంలో అధిక దిగుబడినిచ్చేటువంటి శుద్ధమైనటువంటి విత్తనాలు మార్కెట్లో లభ్యమవుతున్నందున రైతులు విత్తనాలు భద్రపరచుకోవడం తగ్గించారు. అవసరమైనప్పుడు అందరూ మార్కెట్లపైన ఆధారపడేవాళ్ళు. రైతులందరికీ సరిపడేంత విత్తనాలు మార్కెట్లో దొరకపోవడం వల్ల విత్తనాల కొరత ఏర్పడింది. గతంలో రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దాన్ని అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. ఈ పద్ధతిని మనం నాగులు అని అంటాం. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5,400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి మరియు 3,500 రకాల వంకాయలు రకాలు ఉండేవి. సాంప్రదాయ పంటల విత్తనాలు అంటే జీవ పదార్థాలను భద్రపరిచే అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాల కనుమరుగైపోయాయి. మన దేశం నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. సుస్థిర వ్యవసాయం ఒకే చోట కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని సుస్థిర వ్యవసాయం అంతర వ్యవసాయం అని అంటారు. ఒకే చోట కాలానికి అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ పండిస్తే అది అంతర పంటలు అని అంటారు. నెక్స్ట్ పంచగవ్య అనేది ద్రవ్య రూపంలో ఉన్నటువంటి ఎరువు. అలాగే ఇది సూక్ష్మ జీవనాశనిగా కూడా పనిచేస్తుంది. ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లం నీరు కలిపి పంచగవ్యాన్ని తయారు చేస్తారు. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పుధాన్యాల పొడి, నీరు కలిపి జీవామృతం కూడా తయారు చేసి ఉపయోగిస్తుంటారు. ఇది ఎరువుగా నేలను సారవంతం చేసి సూక్ష్మజీవులను వృద్ధి చేస్తుగా ఉపయోగపడుతుంది. కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు లేయర్లను, మాంసం కోసం బ్రాయిలర్లను పెంచుతుంటారు. పొలంలో ఎన్నో రకాలైనటువంటి పంటలు సాగు చేయడం వల్ల లాభాలు రావడంతో పాటు భూసారం కూడా తగ్గకుండా ఉంటుంది. ఒకే పంట వేస్తూ పోతే నష్టంతో పాటు నేల కూడా పనికి రాకుండా పోతుంది. నెక్స్ట్ మహిళా రైతులు విజయగాథ గంగవార్ మనమ్మ గురించి ఇక్కడ చూద్దాం. వ్యవసాయాన్ని పురుగుల మందుతో పాటు మహిళలు కూడా చేస్తారు. వ్యవసాయం ద్వారా అభివృద్ధి సాధించినటువంటి గంగవార్ మనమ్మది సంగారెడ్డి జిల్లా నల్క్యాల మండలం గంగవార్ గ్రామం. ఆమెకు 3 ఎకరాల పొలం ఉంది. ఇది ఎర్ర నేల. చాలా ఏళ్ల పాటు పొలాన్ని వృధాగానే ఉంచేవాళ్ళు. ఏ పంటలు పండేవి కావు. ఎప్పుడో వర్షం కురిసినప్పుడు జొన్నలు, సజ్జలు ఉండేవి. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన సంఘంలో సభ్యురాలుగా పనిచేసిన తర్వాత తన జీవితమే మారిపోయింది. ఆమెకు వ్యవసాయం చేయడంలో, గింజలు కొనడం, పంటలు వేయడం, దాన్ని అమ్ముకోవడంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఈ పద్ధతులు అర్థమయ్యేవి కాదు. ఏదో ఒక పంట వేసి నష్టపోతూ ఉండేవాళ్ళు. సంఘంలో చేరిన తర్వాత వాళ్ళ పంట గింజలు వారే ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ ఖర్చు లేకుండా పండించడం, ఎరువులు, పురుగులు, మందుల కోసం ఇబ్బందులు పడకుండా ఎరువులు తయారు చేసుకుని పంటలు పండించడం నేర్చుకున్నది. సాంప్రదాయ పద్ధతులు పాటిస్తూ తక్కువ నీటితో పండేటువంటి తొగుళ్ళు అంటే కందులు, పచ్చజొన్నలు, తైదలు అంటే రాగులు, బొబ్బెర్లు, అలసందలు, అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు పండిస్తున్నారు. వీటిని ఎక్కువ నీరు అవసరం లేదు. ఇళ్ళలోనే ఉండేటువంటి పేడ, వేపాకులు, వేప చెక్క మొదలగు వాటిని ఎరువులుగా ఉపయోగిస్తారు. వేపాకు కషాయం వాడడం వల్ల తెగుళ్ళు చాలా తక్కువగా వస్తున్నాయి. నేలసారం కూడా బాగుంటుంది. వారికి కావాల్సినటువంటి తిండి గింజలతో పాటు వచ్చేటువంటి వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు కూడా దాచిపెట్టుకోగలుగుతున్నారు. అందుకు పంట పొలాలలో బలంగా ఏపుగా పెరిగేటువంటి మొక్కలను ఎంచుకొని వాటి నుండి మంచి కంకులను ఎన్నుకొని విత్తనాలు భద్రపరుస్తున్నారు. బూడిద వేపాకులు ఉంచి పురుగు పట్టకుండా చేస్తాం. ఒకే పంటతో సర్ది పెట్టుకోకుండా 2-3 పంటలు కలిపి వేస్తుంటారు. అందువల్ల పంటలు బాగుంటాయి.
భూమి తల్లి మంచిగా కనిపిస్తుంది. చేనుకు పోతే ఇంటికి రాబుద్ది కాదు. ఊళ్ళో అందరం విత్తనాలను ఇచ్చిపుచ్చుకుంటూ మంచిగా పంటలు పండించుకుంటున్నాం అని మనమ్మ తెలియజేశారు. గంగవారి మనమ్మ లాంటి వారు అనేక మంది సాంప్రదాయ పద్ధతుల్లో దేశవాళీ విత్తనాలనే పంటలుగా పండిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైద్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. చిరుధాన్యాలు పండించాలంటే జీవ వైద్యం విల్లు విరుస్తుందంటే అది జహీరాబాద్ రైతులు అంటారు. ఓకే. పురుగుల మందులు. పంటలు పండడానికి చీడపురుగుల బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి ఎరువులు వాడతారు. అందుకోసం పురుగుల మందులను వినియోగిస్తారు. చీడపురుగుల బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు ఎక్కువ మోతాదులో పురుగుల మందులు కొట్టడం వల్ల పురుగుల మందులను తట్టుకునేటువంటి శక్తి పొందడమే కాక పంట విషపూరితమవుతుంది. పండ్లు కూరగాయలపై ఉన్నటువంటి ఈ పురుగుల మందులను తొలగిపోయేలా కడగకుండా తినడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రసాయన పురుగుల మందులకు బదులుగా సాంప్రదాయ సేంద్రియ పురుగు మందులను అనగా మిరప, వెల్లుల్లి ద్రావణం మరియు వేప నూనె, పొగాకు కషాయం, వీటి యొక్క కషాయాలను పంచగవ్య మొదలైనవి పంటలపై అవసరం మేరకు చల్లాలి. రాసాయనిక పురుగుల మందులు వాడడం వల్ల కొంతకాలం తెగుళ్ళు తగ్గిపోయి పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ పంటకు హాని కలిగించినటువంటి పురుగుల మందుతో పాటు మేలు చేసే కీటకాలు కూడా చనిపోతాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడడం వల్ల రాను రాను భూసారం తగ్గిపోతుంది. భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. పంటలు రకాలు. మన రాష్ట్రంలో వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్లు, రకరకాల పంటలు పండుతాయి. వీటిని ఆహార పంటలు అని అంటారు. వీటితో పాటుగా పత్తి, జనము, మిర్చి వంటివి కూడా పండిస్తున్నారు. వీటిని మనం వాణిజ్య పంటలు అని అంటాం. ఒకే పంటలో కూడా అనేక రకాలు ఉంటాయి. జొన్నలో పచ్చి జొన్నలు, తెల్ల జొన్నలు ఉంటాయి. అలాగే వరి, మిరప, కంది మొదలైన పంటలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వరిలో కొన్ని రకాలు IR20, హంస, స్వర్ణ, మసూరి, బంగారు తీగ, సాంబా. కందిలో కొన్ని రకాలు ఎర్రకంది, నల్లకంది, ఆశ, నడిమి. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకమైన వాతావరణ పరిస్థితులు అవసరమవుతాయి. కొన్ని పంటలు 2-3 నెలల లోపే చేతికి వస్తే మరికొన్ని పంటలు సుమారు 6 నెలల సమయం పడుతుంది. వరి, జొన్న, శనగ పంటలకు 6 నెలల సమయం పడుతుంది. వరికి ఎక్కువగా నీరు అవసరమైతే జొన్న, శనగలు తక్కువ అవసరమవుతాయి నీరు. జొన్న, శనగలు వంటి పంటలను ఆరుతడి పంటలు లేదా వర్షాధార పంటలు అంటారు. కంది పంటకు సుమారుగా 6 నెలల సమయం పడుతుంది. కంది కూడా ఆరుతడి పంటనే. నెక్స్ట్ లెసన్, థర్డ్ లెసన్, మనం చెట్లను పెంచుదాం. ఇందులో పాయింట్స్: మనం చుట్టూ చెట్లు, మొక్కలు ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుంది. అడవుల్లో అనేక రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. వీటి భూమిపై పచ్చదనాన్ని కాపాడుతాయి. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో 1/3 అంటే 33% ఉండాలి. కానీ రాను రాను అడవుల విస్తీర్ణం తగ్గుతుంది. మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో 21% అడవులు మాత్రమే ఉన్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గించడం పక్షులు, జంతువుల సంఖ్య తగ్గుతుంది. అడవులు తగ్గడం వల్ల పక్షులు, జంతువులు కూడా తగ్గుతాయి. వర్షాలు తగ్గి భూజలాలు ఇంకిపోతుంటాయి. నదులు ఎండిపోతాయి. భూపరితలం వేడెక్కుతుంది. సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో కాలుష్యం పెరిగి ఆవరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగునట్లయితే భూమి మీద జీవజలం మనుగడ అంతరించిపోతుంది. దీన్ని అధిగమించడానికి ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో భాగంగా మనము అటవీ సంపదను, చెట్లను కాపాడుకోవాలి. అడవులను పరిరక్షించుకోవాలి. వీలున్నటువంటి చోట్ల చెట్లను పెంచాలి. మొక్కలు పెరగడానికి నీరు, సూర్యరశ్మి, సారవంతమైన నేల అవసరం. మొక్కల పెంపకం. మొక్కలు తమ కోసమే కాకుండా మిగిలిన సమస్త జీవులను ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మొక్కలను ఉత్పత్తిదారులు అని అంటారు. ఏ మొక్కలు ఎక్కడ నాటాలి? మొక్కలు నాటడానికి ముందు నాటే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. పాఠశాలలో నిరంతరం పచ్చదనాన్ని ఇచ్చేటువంటి నీడనిచ్చే మొక్కలు, గానుగు, వేప వంటి వాటిని నాటాలి. ఇంటి ఆవరణలో నిమ్మ, మామిడి, జామ, సపోటా, అరటి వంటి పండ్లు ఇచ్చేటువంటి చెట్లు, పారిజాతం, నందివర్ధనం, గన్నేరు, మల్లె వంటి పూల చెట్లు, అలాగే మునగ, కరివేపాకు, కొబ్బరి, వేప, మైదాకు,
టేకు వంటి మొక్కలను నాటాలి. రోడ్లకు ఇరువైపులా వేప, రావి, మర్రి, కానుగ మొక్కలను నాటాలి. టెర్రస్ మీద, బాల్కనీల్లో, వెలుగు ప్రసరించేటువంటి వీధుల్లో, కుండీల్లో రకరకాల కూరగాయలు పండించవచ్చు. మన ఇంట్లో పండించేటువంటి మొక్కలు రుచితో పాటు నాణ్యతగా ఉంటాయి. కాలుష్యాన్ని నివారించడంతో పాటు నగరవాసులకు ఈ కూరగాయలు తోటలు ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే పరిసరాల్లో ఉష్ణోగ్రతను తగ్గించి చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయి. పర్యావరణ పరిరక్షణతో పాటుగా కూరగాయల సాగుకు నీళ్లు పోయడం వల్ల నగరవాసులకు శారీరక శ్రమ చేసినట్లు అవుతుంది. మేడలపై పచ్చదనంతో నగర ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి పైకప్పులు చల్లగా ఉంటాయి. చెట్లు ప్రయోజనాలు. చెట్లు మనకు నీడనిస్తాయి, చల్లని గాలినిస్తాయి, గాలిలో తేమను పెంచుతాయి, పూలను పండ్లను ఇస్తుంటాయి, వంట చెరుకును ఇస్తాయి, వర్షాలు రావడానికి దోహదపడతాయి, వరదలను నేలకోతను అరికట్టవచ్చు, ఎన్నో జీవులను ఆశ్రమిస్తాయి, ఎన్నో జీవులకు ఆహ్లాదాన్ని ఇస్తాయి, ప్రాణవాయువులను అందిస్తాయి, పచ్చదనం మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, ఆదాయాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దగా పెరుగుతాయి. పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచడాన్ని బోన్సాయ్ లేదా వామన వృక్షాలు అని అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. మొక్కలు నాటినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల కోసం తవ్వే గుంతలోని మట్టిని 2 భాగాలుగా చేయాలి. ఫస్ట్ భాగంలో గుంతలోని పైభాగాన్ని మట్టి సారవంతంగా ఉంటుంది. పశువుల ఎరువు కానీ వేపపిండిని కానీ ఆ మట్టితోనే కలుపుకోవాలి. మొక్కలు నాటినప్పుడు మొదటగా ఆ మట్టిని గుంతలో వేయాలి. తర్వాత భాగంలో గుంత లోపల మట్టిలో సారం అంతగా ఉండదు. లోపలి మట్టిలో మొక్కకు నాటిన తర్వాత ఆ మట్టిపై భాగంలో వేయాలి. మొక్కలను బాగా ఎదిగే చోట, ఏదైతే మన మొక్కలు ఎండ ఎక్కువగా తగిలే చోట మాత్రమే నాటాలి. వేరొక చెట్టు నీడలో నాటినట్లయితే ఆ మొక్క ఎదగదు. నీటిలో పెరిగేటువంటి మొక్కలను చెట్ల కింద నాటుకోవచ్చు. ఏవైతే నీటిలో పెరిగే ఉన్నాయో అవి నీడలో నాటుకోవచ్చు. మొక్కల మధ్యన సరైన ఏడం అంటే సరైన దూరం ఉండేలా నాటాలి. మొక్కల మధ్యన సరైన ఏడం లేనట్లయితే పక్కపక్కనే నాటి 2 మొక్కలు నిరుపయోగంగా అవుతూ ఉంటాయి. నర్సరీ నుంచి తెచ్చినటువంటి మొక్కలు ప్లాస్టిక్ సంచుల్లో ఉంటాయి. మొక్కకు నాటేటప్పుడు బ్లేడ్ సహాయంతో బ్లేడ్తో ఆ కవర్ను మాత్రమే తొలగించి చించి మట్టి కదపకుండా మొక్కను నాటాలి. మొక్కలు నాటిన వెంటనే వేళ్లను గాలి తగలకుండా మట్టిని గట్టిగా నొక్కాలి. ఊతంగా ఒక కర్రను నాటాలి. మొక్కల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొక్కల సంరక్షణకు స్థానికంగా దొరికే కంపను ఉపయోగించుకోవాలి. డాంబరు పూసినటువంటి కర్రను చెదలు పట్టవు. మొక్కలు 3 వైపులా ఆ కర్రను పాతడానికి జాలి ఏర్పాటు చేయాలి. పశువుల నుంచి మొక్కలను కాపాడుకోవాలంటే మొక్కలకు 4 వైపులా డాంబరు పూసినటువంటి కర్రను పాతి దాని చుట్టూ పాత సిమెంట్ బస్తాలు కానీ ఎరువు సంచులను కానీ కట్టాలి. ఎందుకంటే ఆకుపచ్చని ఆకులు కనిపించినప్పుడు మాత్రమే పశువులు ఆ చెట్ల దగ్గరికి వస్తుంటాయి. చెట్టుకు చీడపురుగు తగిలినప్పుడు వేపపిండి నీటితో కలిపి 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లి మిగిలిన పిండిని చెట్లు మొదలగు దగ్గర వేసినట్లయితే చీడపురుగులు వదిలి చెట్టు బలంగా పెరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కొందరు నర్సరీల నుంచి తెచ్చుకుని నాటుతుంటారు మొక్కలు. మన పాఠశాలలో చెట్లు పెంచడానికి అవసరమైన సహాయం అందించడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ వంటి వారు గ్రామాల్లో పాఠశాలల వద్ద పనిచేస్తున్నాయి. మొక్కలు నాటండి, వాటితో బంధాన్ని పెంచుకోండి. జీవనానికి కారణమైనటువంటి గాలి, నీరు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత. చెట్టుతోనే మన జీవితం ముడిపడి ఉంది. మొక్కలు నాటడం, సంరక్షించడం, స్వచ్ఛమైన ప్రకృతిని పిల్లలకు అందించడం వంటి అంశాలు పిల్లలకు, పెద్దలకు గుర్తు చేస్తున్నటువంటి సంస్థ గ్రీన్ ఫర్ రెవల్యూషన్. ఇది ప్రధానంగా ప్రకృతి కాపాడుకోవడం కోసం ఏర్పడింది. విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన పెంచి హరిత యజ్ఞంతో భాగస్వామ్యం చేస్తూ కొన్ని పాఠశాలలను ఈ సంస్థల వారు వేదికగా చేసుకుంటున్నారు. ఈ సంస్థలు 1,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 650 ప్రభుత్వ పాఠశాలలకు మొక్కలు పంపిణీ చేసింది. ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇచ్చారు. ఇలా వేల సంఖ్యలో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాములను చేశారు.
లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. వాటిని అధిక శాతం రక్షించుకోవడానికి ప్రణాళిక సిద్ధంగా కార్యక్రమాలని రూపొందించి వాటిని విజయవంతంగా నిర్వహించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలుగా శ్రీమతి లీలా లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. పర్యావరణ ప్రతిజ్ఞ, మొక్కలు నాటినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రక్షణ మొదలైన వాటిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ సంస్థ వారు విజయవంతంగా నిర్వహించారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కోటి మొక్కల సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములతో మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్నారు. మెదక్ జిల్లాలో కూడా వన ప్రేరణ ఉద్యమం అమలు చేస్తున్నారు. ఒకరోజు 2 లక్షల విద్యార్థులు 10 లక్షల మొక్కలు నాటారు. విద్యార్థులచే పర్యావరణ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. పచ్చదనం, హరితవనం పచ్చదనానికి మారుపేరుగా నిలిచి ఇటీవల హరిత పాఠశాలగా అవార్డు పొందినటువంటి పాఠశాల గడ్డంపల్లి పాఠశాల. ఇది నాగర్ కర్నూలు జిల్లా తలకపల్లి మండలంలో ఒక పాఠశాల. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పిల్లలు కలిసి తమ పాఠశాలను హరిత పాఠశాలలుగా చేయాలనుకున్నారు. వీటికి సహాయ సహకారాలు అందించింది గ్రీన్ ఫర్ రెవల్యూషన్. వీరు పాఠశాలలకు వివిధ రకాలకు చెందినటువంటి 400 రకాల మొక్కలను విద్యార్థులకు అందజేశారు. అందులో సగం మొక్కలు పాఠశాలలో, మిగతా సగం వారి ఇళ్ళ దగ్గర సంరక్షించుకుంటున్నారు. విద్యార్థులు చెట్ల సంరక్షణ బాధ్యతలు చేపట్టడం వల్ల వారు ఆ మొక్కలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఆనందంగా పొందుతున్నారు. మొక్కలతో తమకున్న అనుబంధాన్ని పెంపొందించుకుంటున్నారు. మొక్కల పుట్టినరోజు కూడా జరుపుకుంటున్నారు. మొక్కలకు రాఖీలు కూడా కడుతున్నారు. ఒకసారి పర్యావరణ ప్రతిజ్ఞ చూద్దాం. ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి ప్రాణవాయువునిచ్చే పచ్చని చెట్లను నాటుతాను, పెంచుతాను. వర్షాలను కురిపించే వానలను పెంచడానికి అందులో వన చైతన్యాన్ని కలిగిస్తాను. గాలి, నీరు, నేల కలుషితం కాకుండా నా వంతు కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు అవసరమైనటువంటి కృషిని కొనసాగిస్తాను. చెట్లు నాటడం, విచక్షణ రహితంగా అడవి సంపదను కొల్లగొట్టడం, కాలుష్యానికి కారణం కావడం, పర్యావరణానికి భంగం కలిగించడం వంటివి చేయకుండా అటువంటివి ఎక్కడ జరుగుతున్నా చొరవతో అడ్డుకుంటాను. పైన చెప్పినవన్నీ ఇతరులు పాటించేలా చూస్తూ స్వయంగా నేను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎండ నుంచి, వాన నుంచి మనల్ని కాపాడే చెట్లు లేకుండా నిర్మించబడలేదని వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తాను. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థతో పాటు వందే మాతరం ఫౌండేషన్, అటవీ శాఖ, నేషనల్ గ్రీన్ కోర్ మొదలగు సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రశంసా పత్రం. వన ప్రేరణ ఉద్యమంలో భాగంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అందించిన మొక్కలను శ్రద్ధగా నాటి అవి బాగా ఎదగడానికి తగిన జాగ్రత్తలు తీసుకొని సంరక్షించి ప్రకృతి సంరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమి పురస్కారం మరియు మెడల్తో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సత్కరిస్తుంది. పాఠశాలను పచ్చదనంతో నింపడం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, పని అనుభవం ద్వారా పచ్చదనాన్ని అందించడం, ఆస్వాదించడం, శ్రమ విలువను గుర్తించడం, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం, దీని గురించి తెలియజెప్పడం, గ్రామాలకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో నేషనల్ గ్రీన్ కోర్ ఏర్పాటైంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నత పాఠశాలలో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం జనాభా నగరాలు, పట్టణాలను వలస వస్తుంది. నగరాల్లో 67% మంది జనం నివసిస్తున్నారు. నగరాల్లో జనాభా పెరగడం వల్ల వ్యర్థ పదార్థాలు సమస్య ఏర్పడుతుంది. కాలుష్యంతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చెత్త సమస్యలను పరిష్కారం చేసేలా జీవ సంబంధ వ్యర్థ పదార్థాలను ఎరువుగా మార్చి కూరగాయలు సాగు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించారు. ఒక హైదరాబాద్ నగరంలోనే చెత్తను సేకరించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. జీవ సంబంధ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ద్వారా చెత్తను అంతరించేటువంటి సమస్య తీరుతుంది. వంటింటి వ్యర్థాలతో పాటు కంపోస్ట్ ఎరువును తయారు చేసి మేడపై, బాల్కనీల్లో, కుండీల్లో, బస్తాల్లో పాలిథిన్ సంచులు, గంపాలు, తొట్టెలు, బాక్సులు, ప్లాస్టిక్ ప్లేట్లు, సిమెంట్ బ్యాగులు లాంటి ఒకటేమిటి పాత టైర్లు, నిచ్చెలన్నీ కూరగాయలు ఏవైతే ఆ నిచ్చెలాలు ఉన్నాయో వాటి కూరగాయలు సాగు చేసుకునేందుకు వీలుగా
ఉద్యానవన శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. పెరట్లో కూరగాయలు. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగుల మందులను విచక్షణ రహితంగా వాడడం వల్ల కూరగాయలు విషపూరితంగా మారుతున్నాయి. పట్టణాలలో మురికి నీటితో పండించినటువంటి ఆకుకూరల్లో విషరసాయన పదార్థాలు అధికంగా ఉన్నాయని ఇటీవల పరీక్షలో తేలింది. ఇలాంటి కల్తీ కూరగాయలు తినడం వల్ల రక్తపోటు, మధుమేహం, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. పూర్వం ప్రతి ఇంట్లోనూ కొంత స్థలంలో పెరడు ఉండేది. ఆ పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేవారు. పెద్ద ఇల్లు, ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. దీంతో నగరాల్లో భూముల ధరలు పెరగడం వల్ల చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు దీంతో ఇళ్లలో కూరగాయలను స్థలాలనే వాడడం లేదు. ప్రతి ఒక్కరూ కూరగాయల కోసం మార్కెట్లకు ఆధారపడవలసి వస్తుంది. కూరగాయలు పండించడంతో పాటు వాటిని నగరాలకు తరలించి నిల్వ చేసేందుకు రసాయనాలు వాడుతున్నారు. ఈ రసాయనాలు వాడిన కూరగాయలు రుచి లేకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మన ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి భవనాలపైనే ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు పండించుకోవచ్చు. రసాయనాలు, ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ ఎరువులు, వేప నూనెలను ఉపయోగించి ఆరోగ్యాన్ని అందించేటువంటి కూరగాయలను మన ఇంట్లోనే పండించుకోవచ్చు. వేప చెట్టును ఐక్యరాజ్యసమితి శతాబ్ది వృక్షంగా ప్రకటించింది. వేప 1000 రోగాలకు మందు. నెక్స్ట్ లెసన్ పౌష్టికాహారం. రకరకాల ఆహార పదార్థాలు ఒకసారి చూద్దాం. ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలకు మనకు శక్తినిస్తూ శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. మనం పెరగడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి, మన ఆరోగ్యంగా ఉండడానికి, మనలో రోగాలను తట్టుకునేటువంటి శక్తి కలిగి ఉండడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను తినాలి. శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు. వరి, గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, తైదలు, రాగులు, సజ్జలు, తైదలని రాగులు అంటారు, సజ్జలు, సాములు, కొర్రలు మొదలగునవి చిరుధాన్యాలు. వీటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి లభిస్తుంది. ఆడడానికి, పనిచేయడానికి శరీరంలో వివిధ భాగాలు పనిచేయడానికి శక్తి అవసరం. శరీరానికి శక్తులను ఇచ్చే పదార్థాలను పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ అని అంటారు. చిరుధాన్యాలతో పిండి పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. తక్కువ పరిమాణంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషక పదార్థాలు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు ఉన్న పదార్థాలు తైదలు, సజ్జలు, మొక్కజొన్న, జొన్న, వడ్లు, గోధుమలు. ఆలుగడ్డ, చక్కెర, చిలకడ దుంప, బెల్లం మరియు రకరకాలైన పళ్ళలో కూడా శక్తినిచ్చేటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో కొవ్వులు ఎక్కువగా ఉండడం. కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. పెరుగుదలకు ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు, శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలగునవి పప్పు ధాన్యాలు. వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థలంలో కొత్తవి పుడుతుంటాయి. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడుతుంటాయి. కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను, పుండ్లను మాన్పడంలో ప్రోటీన్లు, మాంసకృతులు, అనేక పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లను పప్పు ధాన్యాలలో ఉంటాయి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలలో ఉండేటువంటి కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా ఉండడానికి సహాయపడతాయి. మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు పండ్లు, కూరగాయలు. మనం తిన్న పిండి పదార్థాలను, మాంసకృతులను శరీరం వినియోగించుకోవడం, విటమిన్లు ఉపయోగించుకుంటాయి. అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, ఖనిజ లవణాలు ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. రక్తంలో ఇనుము, ఎముకల్లో ధాన్యాలు, మొలకెత్తిన గింజనాల్లో, పులియబెట్టి తయారు చేసినటువంటి ఆహార పదార్థాల్లో, ఇడ్లీ, దోశ వంటి వాటిలో కూడా విటమిన్లు ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో మనకు అవసరమైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు, ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అవి అత్యవసరం, ఎందుకంటే అవి మన శరీరంలో ఆహారంలో తక్కువైతే మనం అనారోగ్యం పాలవుతాం. అవి వ్యాధులను ఎదుర్కొంటాయి, రోగాలను తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య
సంరక్షణలు. నెక్స్ట్ పోషకాహారం. భారతదేశంలో సగానికి పైగా పిల్లలు సరైన పోషకాహారం దొరకడం లేదు. సక్రమంగా పెరగడానికి అవసరమైనటువంటి కనీస ఆహారం వాటికి అందుబాటులో లేదు. వారికి చిన్నారులు బలహీనంగా ఉండి తరచుగా రోగాల బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సరైన పోషకాహారం పొందడం అనేది ప్రతి చిన్నారి యొక్క హక్కు. ఇందుకోసం బడికి వెళ్ళే బాలందరి కోసం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుంది. పాఠశాలలో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు చేశారు. తప్పనిసరిగా పిల్లలందరూ మధ్యాహ్నం పాఠశాలలోనే భోజనం చేయాలి. రోజువారీగా పెట్టే ఆహార పదార్థాల గురించి ప్రభుత్వం మెనూను తయారు చేసింది. దీని ప్రకారం పాఠశాలలో భోజనాలు పెట్టాలి. ఈ ప్రకారం భోజనాలు పెట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చూడాలి. సో అరుదుగా తినేవి, తగినంత తినేవి, ఎక్కువగా తినేవి, కావాల్సిన తినేవి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, పిరమిడ్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రతిరోజు మనకు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తుందన్నమాట. మన శరీరానికి పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి వాటి అవసరం. ఈ అన్ని పోషకాలు ఉన్నటువంటి రకరకాల ఆహార పదార్థాలు మనకు అవసరమవుతాయి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆహారమే సంతులిత ఆహారం. అంతేగాని ఏదో ఒక పదార్థమే అన్ని పోషకాలను ఇవ్వదు. అందుకోసం రకరకాల చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పళ్ళు వంటివి ప్రతిరోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. తిన్న ఆహారం జీర్ణమయ్యాక అవసరమైనవి రక్తంలో చేరుతాయి. జీర్ణమైన ఆహారం రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా శరీరానికి శక్తి ఇస్తుంది. శారీరక పెరుగుదల జరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అన్ని పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి. ఒక మధ్య రకం సైజులో ఉండేటువంటి టమాటోలో 1.08 గ్రాముల ప్రోటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అంతేకాక పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B2, B6, విటమిన్ E, విటమిన్ C, విటమిన్ K తదితర విటమిన్లు కూడా టొమాటోలో సమృద్ధిగా ఉంటాయి. దీనికి నుంచి 22 క్యాలరీల శక్తి మనకు లభిస్తుంటుంది. ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపయోగించేటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల శరీర భాగాలు ఉబ్బుతాయి, మొహం ఉబ్బుతుంది. ఆహారంలో ఉపరించకపోతే ఆటల్లో కానీ చదువుల్లో కానీ చురుకుగా ఉండరు, నీరసంగా ఉంటారు, వెంట్రుకలు పలుచబడుతుంటాయి. ఏం జరిగితే ఆహారంలో శరీర పెరుగుదలకు ఉపకరించేటువంటి పదార్థాలను తీసుకోకపోతే ఇవన్నీ జరుగుతాయి. శక్తినిచ్చే మరియు పెరుగుదలకు తోడ్పడే పదార్థాలు రెండింటిని తీసుకోకపోతే కాళ్ళు, చేతులు సన్నగా అవుతుంటాయి, పొట్ట ఉబ్బినట్లుగా ఉంటుంది, పక్కటెముకలు స్పష్టంగా కనిపిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల శరీర అభివృద్ధి, పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది. ఇలా శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది. మనం బాగా చదువుకోలేరు, ఆటలు ఆడలేరు. కొందరు పిల్లలు మధ్యాహ్న భోజనంలోను కూరల్లోనూ వచ్చేటువంటి కూరగాయ ముక్కలను, కరివేపాకులను పారవేస్తుంటారు. ఎంతోమంది పిల్లలు ఇళ్లలో పచ్చళ్ళు వేసుకొని తినడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి పిల్లలు సన్నగా, బలహీనంగా ఉంటారు. ఇలాంటి పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు. వీళ్ళు పెరగకుండా పొట్టిగా, బలహీనంగా ఉంటుంటారు. కొందరు పిల్లలు ఇంట్లోనే చేసినటువంటి ఆహార పదార్థాన్ని తినడానికి ఇష్టపడరు, ఎక్కువగా జంక్ ఫుడ్ను తింటుంటారు. వారు వయసును మించిన బరువుతో స్థూలకాయంగా మారే అవకాశం ఉంటుంది. వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ముక్కలి పీటలోని 3 కాళ్ళలో ఏ ఒక్క కాలు లేకున్నా లేదా విరిగిపోయినా ఆ పీట నిలబడదు, వెంటనే పడిపోతుంది. అలాగే శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు, పెరుగుదలకు సహకరించేవి ప్రోటీన్లు లేదా మాంసకృతులు, ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు, ఖనిజ లవణాలు అనే తినే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యం పాలవుతుంటారు. మనం ఏం తినాలి? మన ఇళ్ళల్లో ఎన్నో ఏళ్ళుగా వస్తు సాంప్రదాయ ఆహారపు అలవాటు చక్కటి ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ ఆహార పదార్థాలను తినే అలవాటు పెరుగుతున్నాయి. వీటి వల్ల సరైన పోషకాహారం అందే పరిస్థితి తగ్గుతుంది. జొన్న పేలాలు, వేయించిన లేదా ఉడికించిన ఉలవలు, శనగలు, కందులు, అలసందల బొబ్బర్లు, కాల్చిన జొన్న కంకులు, వేరుశనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే రాగి లేదా జొన్న కంకులు, దుంపలు, బియ్యం అన్నం, జొన్న గట్క, సున్నుండలు, పల్లీల ముద్దలు, నువ్వుల ముద్దలు, రాగి సంగటి,
కుడుములు మొదలగునవి మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు. ఇవి రుచికరమైనవి కూడా. ఇవి తప్పనిసరిగా మన ఆహారంలో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా తాజాగా చౌకగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఆహారంగా తీసుకోవడం చక్కటి శారీరక మానసిక ఎదుగుదలకు చాలా అవసరం. శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం. ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. శీతల పానీయాలకు బదులుగా నిమ్మరసం, సల్లా అంటే మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పాలు వాడాలి. వీటిని తయారు చేసుకోవడానికి యంత్రాలను వాడాలి. వీటిని చాలా కాలం వరకు నిల్వ చేసుకోవడానికి రసాయన పదార్థాలు, రుచికరంగా ఉండడానికి ఉప్పు, కారం, చక్కెర, అందంగా కనిపించుకోవడానికి కృత్రిమ రంగులు కలుగుతాయి. ఇలా చేసేటప్పుడు సహజ సిద్ధమైనటువంటి పోషకాలు నష్టపోతాయి. వీటిని అందమైన రంగుల కవర్లతో ప్యాకింగ్ చేస్తారు. రెడీమేడ్గా రుచికరంగా ఉండడం, అందమైన ప్యాకెట్లలో సరఫరా చేయడం వల్ల వాటిని తినడానికి ఎంతోమంది ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అందవు. సాధారణంగా జంక్ ఫుడ్ ఎక్కువగా క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. వీటిలో ఎక్కువ ఉప్పు, నూనెలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వీటికి దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు. ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఊబకాయం లేదా స్థూలకాయం వస్తుంది. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్యగా మారింది. నెక్స్ట్ లెసన్ మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు. సో 5th లెసన్ నుంచి 8th లెసన్ వరకు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడి వరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఈ యొక్క వీడియోని చూసారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము 5th నుంచి 8th లెసన్స్ సంబంధించినటువంటి వీడియోస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.